గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మధు. వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. ఈరోజు మనోహరాబాద్లో ఇంకో ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉంది. జస్ట్ 750 మీటర్స్లో ఉంది. ఈ మనోహరాబాద్ నుండి రైల్వే స్టేషన్ రోడ్ నుండి ఒక 200 మీటర్స్ లోపలికి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ లేక్ వ్యూ ప్రాపర్టీ అండి. లేక్ వ్యూ రిసార్ట్కి సంబంధించిన ప్రాపర్టీ అండి. ఇక్కడ రిసార్ట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, లేక్ కనిపిస్తుంది కదా, ఇదే ప్రాపర్టీ. ఇక్కడ మొత్తం 3 ఎకరాలన్నర ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హాఫ్ ఎకరా ఇస్తారు. నార్మల్గా వీళ్ళు 1 ఎకరా వచ్చేసి 1.5 CR చెప్తున్నారు, 1.5 కోటి చెప్తున్నారు. కానీ కూర్చుంటే ఇంకా రీజనబుల్ ఉండొచ్చు, మనకు నెగోషియబుల్ ఉంటుంది కంపల్సరీ. చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి లేక్ వ్యూ పాయింట్లు దొరకాలంటే చాలా కష్టము. అండ్ మంచి పక్కా డాక్యుమెంటేషన్ ఉంది. 100% పర్ఫెక్ట్ ల్యాండ్ ఇది. ఎటువంటి లిటికేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్న ల్యాండ్ కాదు ఇది. కాబట్టి ఒకసారి చూడండి, అక్కడ చెరువు పైనకు ఉంటుంది. చెరువు పైనకి ఏదైనా రిసార్ట్ కట్టుకోవాలి, గెస్ట్ హౌస్ కట్టుకోవాలంటే చాలా వండర్ఫుల్ ఉంటుంది. మంచి వ్యూ అనేది చాలా బాగుంది. అక్కడ చూడండి, కంపెనీస్ కనిపిస్తున్నాయి కదండి. మనోహరాబాద్ ఇండస్ట్రీ ఏరియా ఉందండి. కంపెనీ మన ఈ చెరువు అవతల, ఇక్కడ గొల్లగడ్డ అటు సైడు. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మన నేషనల్ హైవేకి వెళ్ళి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 750 మీటర్స్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ డాంబర్ రోడ్ నుండి లోపల రానికి మనకు ఈ 200-300 మీటర్స్ ఉంది కదండి. ఇది మట్టి రోడ్లో ఉంది, 20 ఫీట్ రోడ్ తోటి. ఒకసారి ఆ రోడ్ చూపించు. మనకు హాఫ్ ఎకరా కావాలన్నా కానీ వీళ్ళు ఇస్తామంటున్నారు. కాబట్టి మనం చూడొచ్చండి ప్రాపర్టీ. ఎందుకంటే నేను ఆల్రెడీ సర్వే చేసి వచ్చాను. అన్ని రకాలుగా డాక్యుమెంటరీ రకంగా కానీ, ల్యాండ్ రకంగా కానీ అన్ని రకాలుగా బాగుంది. చెరువు పక్కన అంటే అందరు ఏమనుకుంటారంటే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటా, చెరువు నిండితే మునుగుతా అనుకుంటారు. కానీ అదేం లేదు. కొంచెం చెరువు పైనకు ఉంది కాబట్టి మునిగే ఛాన్సెస్ ఏం లేదు. ఇది మట్టిగిన పోసారు. వ్యూ పాయింట్ ఇది మనకు. ఇది రిసార్ట్ వ్యూ పాయింట్ అండి. లేక్ వ్యూ పాయింట్. రిసార్ట్లో మనం కూర్చుంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. దానికి రిసార్ట్ గురించి అయితే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.